హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే, సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇంకొక 40 డేస్ టైం అయితే ఉందన్నమాట. సో చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సైనిక్ స్కూల్స్ లో సీట్ సంపాదించాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మా పిల్లల్ని సైనిక్ స్కూల్స్ లో జాయిన్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. అటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ గాని ఉన్నట్లయితే మీకు ఈ వీడియో అనేది 100% హెల్ప్ అనేది అవుతుందండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే వీడియో ఎందుకోసం అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంకొక 40 డేస్ లో మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. దీనికోసం చాలా మంది విద్యార్థులు అనే వాళ్ళు దగ్గరలో ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి ప్రిపేర్ అవుతుంటారు. అట్ దట్ సేమ్ టైం చాలా మంది విద్యార్థులు ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవుతుంటారు అనమాట. మరికొంతమంది ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయండి. ఇందులో మీకు ఏదైతే చెప్తున్నామో అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కమింగ్ టు మనం చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర ఉండే పేరెంట్స్ దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చాలా మంది ఉంటారు. అట్ దట్ సేమ్ టైం దగ్గరలో ఉండి ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చాలా మంది ఉంటారు అనమాట. ఇంకొక 1 మంత్ లో మనకి ఎగ్జామినేషన్ ఉందంటే చాలా మంది విద్యార్థులు అనే వాళ్ళు ఇప్పటికే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి రివిజన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ రివిజన్ అనేది ప్రాసెస్ అనేది ప్రాపర్ గా ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళకే 100% సైనిక్ స్కూల్స్ లో మంచి స్కోర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్స్ కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఎలా సార్ ప్రిపేర్ చేసుకోవాలి అని అన్నట్లయితే మీకోసం మీరు ఏంటంటే ఒక 200+ టెస్ట్లు అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులోనే మీకు 30 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీరు రివిజన్ ప్రాసెస్ లో మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డే మీరు లెసన్ బై లెసన్ కానీ ఒక 2-3 లెసన్స్ కానీ సబ్జెక్ట్స్ వైజ్ మీరు ప్రిపేర్ అవుతుంటారు. అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఏంటంటే మేము ఈ 200+ ఎగ్జామినేషన్స్ లోనే లెసన్ వైజ్ ఎగ్జామినేషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. టెస్ట్లు మీరు ఒక 10-15 మినిట్స్ మీరు రాసుకునేటప్పుడు మీకు వచ్చే మార్క్స్ ని బేస్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి మీరు ఎంతగా ప్రిపేర్ అయ్యారనే విషయం మీకు తెలుస్తుంది అనమాట. అండ్ మీరు ఎవ్రీ డే గ్రాండ్ టెస్ట్లు అనేవి అటెండ్ చేసేటప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అరౌండ్ మనకి 11 ఇయర్స్ అనేది అయింది. 11 ఇయర్స్ నుంచి నాకుండే ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం మన ఫ్యాకల్టీ అందరూ కలిసి ఏంటంటే ఈ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్క పేపర్ కూడా ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అవి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ చాలా ఈజీగా రాయగలుగుతారు. ఎంతవరకు మీరు ఏమి ప్రిపేర్ అవ్వకపోయినా సరే 30 గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్రాపర్ గా మీరు పెట్టుకొని వాటిని ఆర్డర్ వైజ్ ప్రిపేర్ అవుతూ అదే మోడల్లో బిట్స్ కానీ లేకపోతే వచ్చే క్వశ్చన్స్ కానీ ప్రాపర్ గా మీరు ప్రిపేర్ అవుతూ ఫైనల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళినా సరే మంచి స్కోర్ మీరు చేస్తారనమాట. అదే మీరు 1 ఇయర్ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అయితే ఈ సపోర్ట్ మీకు వచ్చినట్లయితే ఈజీగా సైనిక్ స్కూల్స్ లో మీరు సీట్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? అంత మంచిగా మీకు ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రాండ్ టెస్ట్లో మీకు ప్రతి ఒక్క దానికి కూడా సొల్యూషన్ అనేది ఇవ్వటం అయితే జరిగింది అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ కమింగ్ టు జనరల్ నాలెడ్జ్ దగ్గరికి వచ్చేటట్లయితే ఆప్షన్స్ వైజ్ కూడా ఏ ఆప్షన్ ఎందుకు రైట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. అంత క్లియర్ గా మీకు ఏంటంటే ఈ 30 గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే సార్ ఈ గ్రాండ్ టెస్ట్లు కానీ ఎగ్జామినేషన్స్ కానీ మీరు ఏ విధంగా అటెండ్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అడుగుతారు. మీకందరికీ తెలిసిందే అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. అలాగే ఐవేస్ యూజర్స్ కూడా ప్రత్యేకించి యాప్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఓన్ గా వెబ్సైట్ కూడా ఉందన్నమాట. ఈ 3 ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మీరు ఏంటంటే ఈ ఎగ్జామినేషన్స్ కి మీరు అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వాటి యొక్క లింక్స్ మనకి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వెబ్సైట్ కి అనేది వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్లీ చాలా మంది పేరెంట్స్ సార్ దీనికి కాస్ట్ ఎంత మీరు పెడుతున్నారు అన్నట్లయితే చాలా తక్కువ ప్రైస్ మీకు పెట్టడం అయితే జరుగుతుందండి. కేవలం 699 రూపీస్కే మీకు ఏదైతే ఈ 200+ ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఉంటాయో ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఉన్నది చాలా తక్కువ టైం.
ఓకేనా. సో చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 40 డేస్ మాత్రమే ఉంటుంది. సో ఒక 3-4 డేస్ మీకు అడిషనల్ గా ఉన్నా సరే సో మీరు 40 డేస్ టార్గెట్ పెట్టుకోండి. సో టార్గెట్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు సో ప్రాపర్ గా రివిజన్ అని చేసుకోవాలి. సో ప్రతి ఎగ్జామినేషన్ కూడా మీరు వదలకుండా అటెండ్ చేసుకుంటూ సో ఎటువంటి బిట్స్ అనేవి మనకు వస్తున్నాయి. అండ్ ఫైనల్లీ మనకి ఏదైతే గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయో గ్రాండ్ టెస్ట్ లో మనకి సో ఎటువంటి బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేసామో వాటిని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రాండ్ టెస్ట్ లో మీకు ఇంతవరకు మీరు ఫేస్ చేయని ఏదైనా బిట్ అనేది వచ్చింది, అంతవరకు అటువంటి బిట్ ని మీరు చూడలేదంటే అటువంటి బిట్స్ అనేవి మీ మెటీరియల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని సో అవి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో సో మంచిగా మీరు సో ఎగ్జామినేషన్ రాసే అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఎగ్జామినేషన్స్ మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకున్నట్లయితే సో చాలా మంది స్టూడెంట్స్ కేవలం ఓకేనా సో వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవుతూ అసలు ఏమీ చదవకుండా కేవలం మీకు అప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక 30 గ్రాండ్ టెస్ట్లు మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళం అనమాట. ఆ 30 గ్రాండ్ టెస్ట్లు అటెండ్ అయితే ఓకేనా సో 30 గ్రాండ్ టెస్ట్లు అటెండ్ అయ్యి సో వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఒక 230, 240, 250 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. ఎందుకంటే అది తర్వాత మాకు చెప్పడం వాళ్ళకి సీట్స్ రావటం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవటం. సో ఇదంతా కూడా జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఆ జర్నీ చూస్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇదంతా కూడా మీకు తెలుస్తుంది అనమాట. అదే మీరు సిన్సియర్ గా 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతూ మీకు అడిషనల్ గా ఇది కానీ హెల్ప్ కానీ జరిగిందంటే మాత్రం 100% మీరేంటంటే సీట్ సంపాదిస్తారనమాట. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో మీకు యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఏంటంటే యాప్ లోకి వెళ్ళొచ్చు, వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. సో మీకు అక్కడ ఏంటంటే ఏదైతే కోర్స్ ఉందో కోర్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ కోర్స్ అనేది. సో అది మీరు ఏంటంటే అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో పర్చేస్ చేసుకొని సో మీకు ఏవైతే పేపర్స్ ఉంటాయి పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో కొన్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఓకేనా సిబిటి బేసిక్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు మొబైల్ నుంచి రాసుకోవచ్చు, వెంటనే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి టఫ్గానే ఉంటాయండి. సో దానికి తగ్గట్టుగానే మీరు ప్రిపేర్ అవ్వాలి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ రావాలంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే సో స్టార్టింగ్ లో 280+ మార్క్స్ వచ్చిన పిల్లలకు కూడా సీట్స్ రాలేదండి. ఓకేనా. సో ఈ ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 270 మార్కులు దాటితే గానీ సైనిక్ స్కూల్స్ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం సో చాలా తక్కువ అవుతుంది అనమాట. ఓకేనా. సో అప్పుడు మీరు ఏంటంటే 200+ మార్క్స్ వచ్చుకున్నట్టయితే తెచ్చుకోవాలి. ఓకేనా. అట్లీస్ట్ మీకు ఒక 1 రౌండ్ అంటే సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికైనా సరే మీరు మీకు సైనిక్ స్కూల్స్ లో సీట్ అయినా వస్తాయి. ఓకేనా. నాకు ఇప్పుడు 270+ మార్క్స్ రావాలి, 280+ మార్క్స్ రావాలి లేదా 290+ మార్క్స్ రావాలి అనుకున్నప్పుడు సో ఇటువంటి సపోర్ట్ అనేది అడిషనల్ గా మీకు చాలా అవసరమైనది ఉంటుంది. ఉన్నది చాలా తక్కువ టైం, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఎంత ఎక్కువ టైం మీరు కేటాయించగలిగినట్లయితే అంత ఎక్కువ టైం అనేది మీరు ఎగ్జామినేషన్స్ కోసం కానీ ఈ రివిజన్ ప్రాసెస్ గురించి కానీ మీరు కేటాయించుకున్నట్లయితే సో చాలా ఈజీగా మీరేంటంటే సో ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. సైనిక్ స్కూల్స్ లో సీట్స్ అనేవి సంపాదించగలుగుతారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అందరికీ బాయ్.